హైదరాబాద్ మెట్రోలో సామాన్యుడు ఇక ప్రయాణించలేడా? వేలాది మంది మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్నా నష్టాల బాట పట్టడానికి కారణమేంటి? అసలు ఎల్ఎన్టీ సంస్థ ఏం చెబుతోంది? నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో ఛార్జీలను పెంచనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన మెట్రో అధికారులు త్వరలో 20% మేర ఛార్జీలను పెంచడానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ లో ఉంటూ మెట్రో ప్రయాణం చేస్తున్న వారికి బిగ్ షాక్ అని చెప్పాలి. అతి త్వరలోనే మెట్రో ధరలు పెంపునకు సిద్ధమవుతోంది హైదరాబాద్ మెట్రో. ఇప్పటికే మెట్రో 59 హాలిడే సేవర్ కార్డును కూడా రద్దు చేసింది. రద్దీ ఎక్కువైన సమయంలో 10% రాయితీని కూడా ఎత్తివేసింది. మెట్రో ధరల సవరణకు 2022లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఎల్ఎన్టీ. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కార్ ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ని కోరారు. కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ప్రయాణికుల అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతనే సిఫార్సు చేయాలని సమర్పించింది. ఆ తర్వాత ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో వాయిదా పడింది. అయితే ఏటా మెట్రో ఛార్జీల నష్టాలు పెరగడంతో ఇటీవలే బెంగళూరు మెట్రో ఛార్జీలు కూడా 44% పెరిగాయి. దీంతో హైదరాబాద్ మెట్రో సైతం ఛార్జీలకు పెంపునకు సిద్ధమైంది. 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైల్వే ప్రజలకు సేవలందిస్తూ వస్తోంది. అయితే 6,500 కోట్లకు మెట్రో రైలు నష్టాలు చేరాయని ఎల్ఎన్టీ సంస్థ చెబుతోంది. ఇప్పటికే ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే నష్టాలు తారాస్థాయికి చేరటంతో భరించలేక ఛార్జీలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు కూడా ప్రయాణికులకు సరిపోవటం లేదు. కొత్త వాటిని కొనుగోలు చేయడానికి కూడా మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త కోచ్లను కొనుగోలు చేయాలని, దానికి ఈ ఛార్జీల పెంపక తప్పటం లేదు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఛార్జీలను పెంచనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. త్వరలో హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయి. నష్టాల బారి నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ మేరకు దాదాపు 20% మేర ఛార్జీలను పెంచేందుకు ఇప్పటికే ఒక ప్లాన్ని కూడా రూపొందించుకున్నటువంటి పరిస్థితి. 2017లో అంటే దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలను పెంచలేదు. సో ఈ నేపథ్యంలో ప్రతి నెల కూడా నష్టాలు చవిచూస్తున్నటువంటి నేపథ్యంలో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఛార్జీలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ ప్రపోజల్ని ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి కూడా పంపినటువంటి పరిస్థితి. త్వరలోనే వచ్చే నెల నుంచి ఈ ఛార్జీలు పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు 3 క్యారిడార్ పరిధిలో కూడా నిత్యం దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు ఇటు మెట్రో ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో ఇటు సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం కల్పించడంతో సో మహిళలు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. సో ముఖ్యంగా ఇటు విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు సైతం మెట్రో నుంచి సిటీ బస్సుల వైపుకు మల్లుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం క్యారిడార్లో ప్రయాణికుల రద్దీ ఉన్న ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్ రూట్లో వీరి సంఖ్య రోజుకు పడిపోతుంది. సో ఈ క్రమంలో నష్టాలను ఎదుర్కొనేందుకు ఛార్జీల పెంపు మినహా మరో గత్యంతరం కనిపించినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో నిత్యం మెట్రో ద్వారా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులు కానివ్వండి, మెట్రో ద్వారా వారి గమ్యస్థానాలకు చేరేటువంటి వారు ప్రయాణికులు కూడా ఒకంత ఆ మేర ఛార్జీలను పెంచితే మాత్రం ఇటు ప్రయాణికుల మీద ఒకంత భారం పడేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు త్వరలో ఇటు ఛార్జీలను పెంచేటటువంటి అవకాశం ఉంది. సో కొంత ఛార్జీలను పెంచితే పరిస్థితి ఏమంటారు? ఛార్జీలు పెంచకపోతే మంచిది అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే భారతదేశంలో అటు చెన్నైలో, ఢిల్లీలో, బెంగళూరులో మెట్రో ఉంది. అదేవిధంగా మన దగ్గర మెట్రో ఉంది. వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఛార్జీలు అంత ఎక్కువ లేవు, తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు పెంచుతూ పోయినారు. కానీ మన దగ్గర 2017లో ఎప్పుడైతే మెట్రో ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి కూడా మన దగ్గర ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ఛార్జీలు పెంచకపోతే బాగుంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మహాలక్ష్మి స్కీము, ఈ స్కీమ్ల వల్ల మహిళలు ప్రయాణిస్తలేరు అది అంటున్నారు. కానీ మెట్రో కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ ట్రావెలింగ్, ఎవరైతే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మేము తొందరగా వెళ్ళాలి అనుకునే వాళ్ళే మెట్రోలో ముందు ప్రయాణం చేస్తారు, ఇప్పుడు ప్రయాణం చేస్తారు. వాళ్ళు బస్సులలో ఫ్రీ టికెట్ లేదు అని వాళ్ళు ప్రయాణిస్తారని నేనైతే అనుకోను. కాబట్టి మెట్రో వాళ్ళు ఆలోచన చేయాలి.
ఆలోచన చేసి ఈ ఉపసంహరించుకోవాలి, ఏదైతే ఛార్జీలు పెంచాలనుకుంటారో ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు డెఫిషియట్లో ఉన్నారని తెలుస్తుంది. దీనికి ఇంకా అనేకమైన ఉపాయాలు ఆలోచించాలి. అడ్వర్టైజ్మెంట్స్ అని వీటన్నిటి నుంచి వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకొని ఏదైతే ఈ డెఫిషియట్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రేట్లు, టికెట్ల రేట్లు అయితే పెంచుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ రష్ మీరు మియాపూర్ రష్ అటు అంతకుముందు 2017లో ఎస్టాబ్లిష్ అయిన రష్యే ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడూ తగ్గలేదు. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉన్నారు, తగ్గట్లేదు. ఇంకోటి వీళ్ళు ట్రైన్స్ కూడా పెంచితే బాగుంటుంది. సర్వీసెస్ పెంచడం వల్ల, ట్రైన్ సర్వీసెస్ పెంచడం వల్ల రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఇలాంటివి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చూడొచ్చు, ఏదైతే ఇటు మెట్రో ఛార్జీలను పెంచితే కనుక ఇటు ప్రయాణికుల మీద అదనంగా భారం పడుతుంది. సో మెట్రో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి, కానీ ప్రయాణికుల మీద అదనంగా 20 నుంచి 25% మేర ఛార్జీలను పెంచితే మాత్రం ఛార్జీలు టికెట్ రేటు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైతే ఇటు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఈ ఆలోచనలు విరమించుకోవాలంటూ కూడా ఇటు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిత్యం కూడా మెట్రో ద్వారా దాదాపు 4.5 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుతున్నారు. వచ్చే నెల నుంచి మెట్రో ఛార్జీలను దాదాపు 15 నుంచి 20% మేర పెంచేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇది ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించినటువంటి ఫైల్ని కూడా, ప్రపోజల్ని కూడా పంపించినటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వం నుంచి కూడా సూత్రప్రాయంగా అనుమతి లభించినట్లు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం దాదాపు 8 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ మెట్రో రైల్ టికెట్ల రేట్లు పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఒకంత ప్రయాణికులు మాత్రము ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మియాపూర్ మెట్రో స్టేషన్.